దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణ కమిషన్ పబ్లిక్ అప్పీల్ చేసింది. తొక్కిసలాటకు సంబంధించిన వివరాలు, ఆధారాలుంటే 20 రోజుల్లోపు తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో విచారణ కమిషన్ కు తెలియజేయాలని సూచించింది. 24వ తేదీలోపు వివరాలు తమ దృష్టికి తీసుకురావాలని గడువు విధించింది. మరోవైపు ఇవాళ విచారణ కమిషన్ జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్, చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ కలిసి దర్యాప్తునకు సంబంధించి విషయాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణ కమిషన్ పబ్లిక్ అప్పీల్ చేసింది. తొక్కిసలాటకు సంబంధించిన వివరాలు, ఆధారాలు ఉంటే 20 రోజుల్లోపు తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో విచారణ కమిషనర్ కు తెలియజేయాలని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫోనులో అందిస్తారు. మోహన్ ప్రసాద్. ఉదయశ్రీ జనవరి 8వ తేదీన తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకన్లు జారీ చేసేటువంటి సమయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి విచారణ కమిషన్ చైర్మన్ తన దర్యాప్తు ప్రక్రియను 3వ రోజు కూడా కొనసాగించారు. మొదటి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి రిటైర్డ్ హైకోర్టు జడ్జి సత్యనారాయణమూర్తి 2వ రోజు టీటీడీకి సంబంధించినటువంటి ఈఓ శ్యామలరావుతో పాటు తిరుపతి ఎస్పీ నుంచి వివరాలు సేకరించారు. అటు తర్వాత రుయా స్విమ్స్ హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్ల నుంచి ఘటనకు సంబంధించినటువంటి వివరాలు సేకరించారు. ఇక ఇవాళ రోజున 3వ రోజు ఒక కీలకమైనటువంటి ప్రక్రియ ఈ విచారణలో జరిగిందని చెప్పుకోవచ్చు. జిల్లా కలెక్టర్ నుంచి పూర్తి స్థాయిలో ఆధారాలను, వివరాలను సేకరించారు. మరోవైపు టీటీడీ సివిఎస్ఓ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చిత్తూరు ఎస్పీ మణికంఠ నుంచి కూడా వివరాలు సేకరించారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరాల సేకరణకు సంబంధించి అధికారుల నుంచి అయితే ఈ 3 రోజుల్లో సేకరించినటువంటి ప్రక్రియను అయితే కొనసాగించారు. ఇక రేపటి నుంచి కూడా ఒక పబ్లిక్ అప్పీల్ అయితే చేశారు. 20 రోజుల పాటు ఈ పబ్లిక్ అప్పీల్ అమల్లో ఉంటుంది. ఘటనకు సంబంధించినటువంటి వివరాలను పబ్లిక్ ఎవరైనా కూడా ఆధారాలు ఉంటే వాటిని తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విచారణ కమిషన్ కార్యాలయంలో అందజేయాలి. ఈమెయిల్ ద్వారా కూడా వాళ్ళు వివరాలు అందించవచ్చు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా అందించవచ్చు. ఒకవేళ వాళ్ళ వద్ద ఆధారాలు లేకపోతే అవి ఎవరి ద్వారా పొందవచ్చు వంటి వివరాలను కమిషన్ కు తెలియజేస్తే కమిషన్ వారి నుంచి పొందేటటువంటి కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. 24వ తేదీ వరకు కూడా ఈ పబ్లిక్ సంబంధించినటువంటి ఆధారాలు సమర్పించేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. అటు తర్వాత విచారణ ప్రక్రియ ఏ విధంగా కొనసాగించబోతున్నారని తెలియవలసి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మోహన్ ప్రసాద్.